ఐఫోన్ 16 వాడే వాళ్ళకి ఈ ఏఐ ఫోటో సర్చింగ్ ఫీచర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన గ్యాలరీలో వేల కొద్ది ఫోటోలుంటాయి. వాటిలో పలానా ఫోటో చూడాలని అనుకుంటే రెగ్యులర్ సెర్చ్ అక్కర్లేదు. ఫోటో గురించి మనకు తెలిసిన విషయాన్ని జస్ట్ మాటల్లో చెబితే చాలు, ఏఐ అర్థం చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పలానా చోట లేదా పలానా టైంలో లేదా పలానా వాళ్లతో తీసుకున్న ఫోటో చూపించు అంటే సరిపోతుంది. ప్లేస్, టైం, పర్సన్ ఇలా ఏది చెప్పినా గ్యాలరీలో నుంచి ఆ ఫోటోని తీసి మన ముందు పెడుతుంది. ఇక మెమొరీ వీడియోస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి మాత్రమే కాదు, ఫీచర్స్ లిస్ట్ చాలా ఉంది. టెక్స్ట్ ప్రాంప్ట్లతో ఇమేజెస్ క్రియేట్ చేయటం, మెసేజ్ల్ని ప్రయారిటీని బట్టి గుర్తించటం, నోటిఫికేషన్స్లో కూడా ప్రయారిటీని బట్టి స్పందించటం, ఈమెయిల్ థ్రెడ్స్ని ఈజీగా అర్థం చేసుకోవడం, నోట్స్ యాప్లో ఇమేజ్ కంటెంట్ని దేనికది గుర్తించటం, ఇలా చాలా ఉన్నాయి. చెబితే ఏమో అన్నట్టుంటాయేమో కానీ ప్రాక్టికల్గా వాడి చూసినప్పుడు వీటి ప్రయోజనం స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద విజన్ ప్రోలో ఏఐ చేసే పనేంటి అంటే పూర్తి పర్సనలైజేషన్ అని చెప్పొచ్చు. అయితే మనకి డౌట్ రావచ్చు, దాదాపు ఈ ఏఐ ఫీచర్లన్నీ ఇప్పటికే ఐఫోన్ 60లో వచ్చాయి కదా, అవే మళ్ళీ విజన్ ప్రోలోకి వచ్చాయి, తేడా ఏంటి అని. చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే విజన్ ప్రో అన్నది పూర్తిగా ప్రత్యేకమైన ఒక అనుభూతి. ఏఐ రావటం వల్ల ఈ స్పేషియల్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు.